సిస్టమిక్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసి డిజిటైజేషన్ చేస్తున్నాము కర్నూలు జిల్లాలో. మనకి ఏంటంటే అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మనదే హైయెస్ట్, అంటే కర్నూలు జిల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు, 20,86,000. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఒక 65% డిజిటైజేషన్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే 2002లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని, ఇప్పుడు వాళ్ళ ప్రోజని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యాపింగ్ చేయడం ఫస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎక్సర్సైజ్ దాంట్లో ఒక 60% వరకు మనకి ఏదైనా అడ్రస్ ద్వారా కానీ లేకపోతే ఇంటి పేరు ద్వారా కానీ చేయడం జరిగింది. ఆ మిగతా ఏవైతే మనకు మిగిలిపోయినాయో అది మ్యాపింగ్ చేయలేకపోయామో వాటిని డోర్ టు డోర్ వెళ్ళి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. సో మ్యాపింగ్ 85 దాటింది ఇప్పుడు పర్సంటేజ్, కాకపోతే అది అప్డేట్ అవ్వాలి కాబట్టి మాకు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ తెలియదు. సైమల్టేనియస్గా ఏం చేస్తూ ఉన్నామంటే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా, అంటే ఎవరైనా ఇంకా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ మళ్ళీ మనం తీసుకొని, అంటే ఫిల్ చేయడం కూడా చాలా వరకు ఇక్కడ కర్నూలు జిల్లాలో పబ్లిక్కి రావట్లేదు. సో మనమే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఓస్తో పాటు వాళ్ళకి కొంచెం అసిస్టెన్స్ చేయడానికి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వాళ్ళు ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్షన్కి హెల్ప్ చేయడము, ఇలాంటివి అంటే ఒక 2-3 ఒక బిఎల్ఓకి పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇదే కాకుండా మెయిన్గా ఏంటంటే స్పెషల్ క్యాంపెయిన్స్, ప్రతి శనివారం ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాము. ఈ శనివారం ఆదివారం కూడా స్పెషల్ క్యాంపెయిన్స్ పెడతాము. ఎవరికైనా డౌట్లు ఉంటే కూడా అప్పుడు వచ్చి, అంటే డోర్ టు డోర్ కొంతమంది వెళ్తారు, కొంతమంది స్పెషల్ క్యాంపెయిన్లో కూర్చుంటారు కాబట్టి అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. ఎవరికి ఏ అపోహలు ఉండాల్సిన అవసరం లేదండి. ఏ ఓటు కూడా మేము తీసేయట్లేదు. చాలా వరకు కూడా మనం ఎలా మ్యాప్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నాము. వాట్సాప్లో కూడా మనం వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి, బాబు ఎన్యూమరేషన్ ఫామ్ ఇది, మీరు లేటెస్ట్ ఫోటోతో పాటు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఐడి కార్డుని ఇవ్వండి, ఐడి ప్రూఫ్ని ఇవ్వండి అని కూడా చెప్తూ ఉన్నాము. ఇప్పుడు మెయిన్గా మీకు తెలిసిందే 1987 లోపల పుడితే మనకి వాళ్ళ ఒక్క ఐడి ప్రూఫ్ సరిపోదు ఓటర్ తాలూకది. అదే కానీ 1987 నుంచి 2004 లోపల మధ్యలో పుట్టే వాళ్ళైతే ఒక తల్లి తండ్రి కానీ ఐడి ప్రూఫ్ కావాలి. 2004లో కానీ వాళ్ళు పుట్టినట్టయితే ఇద్దరు తాలూకా, అంటే ఆయనదే కాకుండా తల్లిదండ్రుల తాలూకా ఐడి ప్రూఫ్ కూడా కావాలి. లేటెస్ట్ ఫోటో కంపల్సరీగా కావాలి. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్ ఫామ్స్ కానీ సబ్మిట్ చేయకపోతే మీ ద్వారా నేను ఆ పబ్లిక్ని కోరుకుంటుంది ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ అని దయచేసి సబ్మిట్ చేయండి అని. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే మేము ఎలాగో డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ పబ్లిష్ చేస్తాము, ప్లస్ ఎవరైతే లేరో వాళ్ళకి నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తాము. వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి ఎందుకు, ఎక్కడ వాళ్ళు ఓటు కావాలనుకుంటున్నారు. ఒకవేళ కొంతమందికి 2 దగ్గర ఓటు ఉండే అవకాశం ఉంటుంది. రెండో దగ్గర ఎక్కడైతే వాళ్ళకి అవసరం లేదో అక్కడ ఓటు తీసేస్తాం. సో ఎక్కడ వాళ్ళకి చాయిస్ ఉంటుంది, ఎక్కడ వాళ్ళు ఓటు వేసుకోవాలనుకుంటున్నారో, కాబట్టి అది కూడా అడిగి మేము క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి హీరింగ్ చేసిన తర్వాత ఆ కేసుని అప్పుడు మళ్ళీ వాళ్ళకి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి అప్పుడు మేము ఆ ఓటుని తీయాలా ఉంచాలా అనేది డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇది పెద్ద ప్రొసీజర్ అండి. కాబట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం అందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి కలెక్ట్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాము. ఎందుకంటే అది ఈజీ. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మెయిన్గా పబ్లిక్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ దయచేసి ఇంకా ఎవరికైనా రాకపోతే తీసుకోండి. ఎందుకంటే 98%, 99% పైన డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. కాకపోతే కొన్ని దాంట్లో డోర్ లాక్డ్ ఉంటాయి, మేము డోర్ లోపల వేస్తాం. సో అలాగేమైనా ఉంటే మీరు ఫిల్ చేసి మాకు లేటెస్ట్ ఫోటోతో ఐడి ప్రూఫ్స్తో ఇస్తే మన పని ఈజీ అవుతుంది. 14వ తేదీ కల్లా ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి అంటే మళ్ళీ మనం కంటిన్యూస్ అప్డేషన్ చేసుకుంటాం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే ప్రస్తుతానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్షన్ మాత్రం 14వ తేదీ వరకు మనం కలెక్ట్ చేసి డిజిటైజ్ చేసే ప్రాసెస్ ఉంది. కాబట్టి అందరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.